ఉండలేకపోతున్నామండి. మీరు మా పక్కన కూర్చోడం, తాకి చూడా నిజమా గాలి? చేయి చూపండి. ధనరేఖ విద్యారేఖ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయండి. డాక్టరేట్ కూడా తీసుకుంటారు. ఆల్ ఇండియా రేంజ్ కి ఫేమస్ అవుతారు. లైఫ్ లైన్ హార్ట్ లైన్ కలవకపోవడం చాలా రేరండి. మీకు లవ్ మ్యారేజే. మీరేం చేస్తున్నారు? మీకు డ్రెస్ డిజైన్ చేస్తున్నాను. చూపించండి. వావ్, ఇలా మీరు స్టైల్ గా డ్రెస్ చేసుకుని ర్యాంప్ వాక్ చేస్తూ వచ్చారంటే మిస్ ఆంధ్ర, మిస్ ఇండియా, మిస్ వరల్డ్ కూడా అవుతారండి. అబద్ధాలు చెప్పడానికి ఒక హద్దు ఉండాలి. కరెక్ట్ గా చెప్పారండి. ఈ ఫ్యాషన్ షో, మిస్ వరల్డ్ అన్ని డాష్ డాష్ చూపించడానికండి. డాష్ అంటే? డాష్ అంటే డాష్ అనండి. మీరేంటి కామ్ గా ఉన్నారు? సైలెన్సర్ ఫిట్ చేస్తున్నాడు. వాట్? నోరు మీరా. ఐఎమ్ సారీ, కవిత రాస్తున్నాను. చూడొచ్చా? వద్దండి, బాగుండదు. వై నాట్? సమోసా, నూడిల్స్, ఐస్ క్రీమ్, కాఫీ. బఠానీ, ఉసిరికాయ, బత్తాకాయ ఇవన్నీ కవితలా? ఏంటి మెనూని కాపీ చేశారు? తిప్పి చూడండి. ఇవన్నీ నేడు స్వర్గమునకు చేరును. బాగోలేదా? ఇట్స్ ఓకే. సరే, అది వదిలేండి. ఒక జోక్ చెప్తాను. ఒక ఏనుగు పెళ్లి చూపులకు వెళ్ళింది. పెట్టినవన్నీ తినేసి పిల్ల నచ్చలేదని చెప్పింది. ఏ? పిల్ల నల్లగా ఉందని. సుత్తి కొడుతున్నారే. సరే సరే, ఇంకోటి చెప్తాను. ఒక ఏనుగు పెళ్లి చూపులకు వెళ్ళింది. పెట్టినవన్నీ తినేసి పిల్ల నచ్చలేదంది. ఎందుకని? పిల్లకి ఏనుక్కాలని. అయ్యో! సరే సరే, ఇంకొక జోక్ చెప్తాను. ఒక ఏనుగు పెళ్లి చూపులకు వెళ్ళింది. పెట్టినవన్నీ తినేసి పిల్ల నచ్చలేదు అంది. ఎందుకని? చెవులు పెద్దవా? కాదండి. కళ్ళు చిన్నవా? ఆహా. మరి? వచ్చేదారిలో ఏనుగు రెస్టారెంట్లో హరిణి అని ఒక అమ్మాయిని చూసిందట. ఆ అమ్మాయిని చూసిన తర్వాత ఇంకే అమ్మాయి నచ్చలేదంట. ఇది మీకు నచ్చలేదా? మీ మాటలు బట్టి నాకు విషయం అర్థమైంది. ఆల్ ఆఫ్ యూ ఆర్ ట్రైయింగ్ టు ప్రపోజ్ టు మీ. ఈ ప్రేమ, దోవ, వంకాయ ఇవేమీ వద్దు. ఇట్ ఇస్ అ బిగ్ పెయిన్, యు నో. ఎందుకు లవ్ చేయటం, ఫీల్ అవటం, కాన్సన్ట్రేషన్ పోయి చదువు పాడు చేసుకోవటం ఇవన్నీ అవసరమా? లెట్ us be good friends. కాదు, లవ్వే చేస్తానంటే నా జోలికి రాకండి. ఏంటి అందరూ సైలెంట్ గా ఉన్నారు? ఏ బొండం, నిన్నే. అయితే ఇక్కడే కట్ చేసుకున్నావా? ప్లీజ్ వద్దు, ప్లీజ్. ఓకే, అయితే ఒక కండిషన్. మీ ఫ్రెండ్స్ అందరినీ మాకు ఇంట్రడ్యూస్ చేయాలి. ఎందుకు? మళ్ళీ వాళ్ళందరికీ లైన్ అయ్యటానికా? మరి రాఖీ కట్టడానికి అనుకున్నావా? నన్నేమన్నా బ్రోకర్ అనుకున్నారా? నేను చేయను బాబు. ఫ్రెండ్షిప్ కోసం ఇది కూడా చేయవా హరిని? స్మార్ట్ గా ఒప్పిస్తున్నారా? ఈ కాలం గర్ల్స్ చాలా తెలివైన వాళ్ళు. అంత సులువుగా పడరు. బాయ్స్ ని తక్కువ అంచనా వేకమ్మా. ఒక అమ్మాయి మీద కన్నేసారనుకో, తన ఐశ్వర్య రాయనే సరే 6 నెలల్లో పడేస్తారు కదరా. చూద్దాం. ఎప్పుడు? రేపు నూనె షో జగదాంబలో. ఓకే, టికెట్స్ మీరే కొనాలి. అవును, గర్ల్స్ ఎప్పుడు పర్సు బయటికి తీశారు. హలో సార్, గుడ్ ఈవినింగ్. నమస్కారం సార్, మీరు వచ్చినందుకు చాలా సంతోషం. నమస్తే సార్. దీన్ని ఉంచుకోండి సార్. ఐఎమ్ సారీ, దీన్ని ఉంచుకోండి. థ్యాంక్ యూ సార్. నమస్తే. వెల్కమ్. గుడ్ ఈవినింగ్ సార్. రండి. రోజు ఇలాగే ఉంటే హ్యాపీరా. ఈ డ్రెస్ లో నేను సిమ్రన్ లా ఉన్నానా, భూమికలా ఉన్నానా? నేను చెప్పనా ఎలా ఉన్నావు? సరే చెప్పు. మాడలా ఉన్నావు. రేష్మ ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి నెక్స్ట్ మన కాలేజ్ ప్రోగ్రామ్ ఏరా. సరే నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. రేయ్, పక్క కాలేజ్ అమ్మాయిలు చాలా మంది వచ్చారా. నువ్వేంట్రా కాకి షర్ట్ లో వచ్చావు? పర్వాలేదు లేరా. రేయ్, ఎప్పుడు షర్ట్ మార్చే స్టైల్లో మార్చి సెట్ చేయరా. ఆహా, మొత్తం కంపైపోద్రా. ఏం కాదురా, లోపల ఏమీ వేసుకోలేదని చెప్తున్నా అనకుండా సింపేశారంట్రా. హే, హీ లుక్స్ లైక్ అమీర్ ఖాన్. నో, హి ఇస్ లుకింగ్ లైక్ సల్మాన్ ఖాన్. బాయ్. నాకు ఫోన్ లేదు, నెంబర్ మాత్రం అడగండి. దీనికి అంత ఇదైపోతారంట్రా. ఆ వచ్చే అమ్మాయిలు నా కండ్లతో ఎలా కమ్ముకుంటాను చూడు. హాయ్ మిస్ నోకియా, అవుట్ గోయింగ్ ఫ్రీయా? ఇన్కమింగ్ కూడా ఫ్రీరా. ముందు వెళ్ళండి, జీప్ ఎక్కించండి. అయ్యి బాబోయ్, జీప్ అంటున్నారంటే మీరెవరు? కల్చరల్స్ కు మఫ్టీలో వచ్చిన లేడీ పోలీస్ ని. ఎక్స్క్యూజ్ మీ, మీ షర్ట్ సైజ్ ఎంత? ఎక్సెల్? ఎందుకు? కొంచెం సైఫీలో అవుతున్న స్టేషన్ దాకా వేసుకుందామని. నీకు ఇచ్చేస్తే నేనే వేసుకోవాలి. నాడవరా. ఇది అంతం కాదు, ఆరంభం. ఇది ప్రారంభం.
టైగర్ కమాన్ గుడ్ చూడండి సజ్జి, అంతులేని ఐశ్వర్యానికి సువిశాలమైన ఎస్టేట్ కి మేమే రాజులం, చక్రవర్తులం, నియంతలం. ఈ ఎస్టేట్ మొత్తానికి ఆయన ఒకే ఒక సీనియర్ విలన్, నేను ఒకే ఒక జూనియర్ విలన్. చూడండి కుక్క రాజావారు. సారీ, కుక్కరాజావారు వారు, పిల్లి రాజావారు వీరు. సజ్జి, మీకు ఈ ఎస్టేట్ నచ్చితే అనుకున్న ప్రకారం 2 కోట్లు అడ్వాన్స్ గా ఇస్తే అగ్రిమెంట్ రాసి సంతకం పెడతాం. అచ్చా, అయితే మీరు తప్ప ఈ ఎస్టేట్ కి ఒరిజినల్ వారసులు ఎవరు లేరు అంటారు. ఒకప్పుడు ఉండేవారు, తర్వాత ఒక్కొక్కళ్ళు పోయారు. ఆఖరి వారసుడు చినరాజా వారు ఈ మధ్య చనిపోయారు. ఇక ఈ ఎస్టేట్ ను ఉంచుకున్నా పంచుకున్నా ఏం చేసినా మిగిలిన వారసులం మేమే. బహుత్ అచ్చా హై. అడ్వాన్సుగా 2 కోట్లు తీసుకోండి, లెక్క పెట్టుకోండి. ఎంత పని చేశారు నాన్నలు, వర్జంలో అడ్వాన్స్ తీసుకున్నారు. ఆ మారోడి పాపిసం మన గొద్దు ఇచ్చేయండి. అసలు ఏం జరిగిందో చెప్పి చావండ్రా. బంగారు చిన్న రాజా వచ్చెనండి. ఓ డాడీ, ఓ డాడీ, ఓ డాడీ. చినరాజా బతికొచ్చాడా? ఏం కుక్క రాజా పిల్లి రాజావారు చిన్న రాజా చచ్చిపోయాడని మాకి మాయ చేసి అడ్వాన్స్ ఫిరాయించాలని మోసం చేస్తారా? కాతారా సింహాజీ వెతలారా, సిల్కు చీరలో వచ్చిన మహాలక్ష్మిని చేతులారా పోగొట్టారు కదా. అయినా అన్నలు గారు, చిన్నరాజా చచ్చిపోయాడు కదా, మళ్ళీ ఎలా బతికొచ్చాడు? ఏం లేదండి, 100 చిల్లరుందా? ఏంటా నోరలో తెరిచావు? అయ్యా ముందు 100 ఇస్తే చిల్లర ఇస్తాను. అబ్బో చాలా ముదిరిపోయావు. మనిషి అంటే మాత్రం నమ్మకం ఉండాలా? ఇదిగో ఉన్నా. లేకపోతే నాదే డబ్బులు కొట్టేద్దాం చూస్తారా చచ్చు అథవా మందేరా పప్పులు అడుకో. ఇదిగోండి బాబు. పంతులు, ఏయ్. 100 కొండ వెళ్తున్నావు ఏంటి? ఇచ్చా కదండి, ఏమిచ్చావయ్యా? 2 ఇచ్చాం కదండి. నేను నీ చేతికి ఎంత ఇచ్చాను? 100 అండి. బొడ్లో ఎంత ఇచ్చావు? 100 అండి. ఈ 100 కలిపితే ఎంత? 200 అండి. నువ్వు నాకు ఎంత ఇచ్చావు? 100 అండి. మరి 200 ఏది? ఏమండి మీరు ఇచ్చింది 100 కదండి. నేను నీ చేతికి ఎంత ఇచ్చాను? 100 అండి. బొడ్లో ఎంత ఇచ్చావు? 100 అండి. ఇది అది కలిపితే 800. 200 అండి. నువ్వు నాకు ఎంత ఇచ్చావు? 100 అండి. మరి 200 ఏది? అయ్యో మీరు ఇచ్చింది 100 అండి బాబు. ఎప్పుడు చూసా అదో కన్ఫ్యూజన్ నీకు. నేను నీ చేతికి ఎంత ఇచ్చాను? 100 అండి. బొడ్లో ఎంత ఇచ్చావు? 100 అండి. అది ఇది కలిపితే 200. 200 అండి. నువ్వు నాకు ఎంత ఇచ్చావు? 100 అండి. మరి 200 ఏది? అయ్యి బాబు మీరు ఇచ్చింది 100 అండి. నువ్వు నాకు ఎంత ఇవ్వాలి ఇంకా? 100 అండి. అవును 100. కొట్టేద్దామని చూస్తున్నావా? ఎవరో ఇలా చేతిలో 100, బొడ్లో 100 కలిపితే 200. ఇచ్చింది 100. మరి నా 100 తాగెత్తుకెళ్ళింది. నోరు మూసుకో, ఈగలు దొరకాయి. రండి. నమస్తే బాబాయ్ తంబి. ఆవిడ గారు నా రిచ్చ గుర్తున్నటానికి సాక్షులు కావాలన్నావు కదా, ఇదిగో ఆ సాక్షులు. ఇదిగో నాకంటే చనువు, మీరు మాత్రం జరిగిందేమిటో మరి ఏదో బాబాయ్కి చెప్పండి. కానివ్వండి. ఇంకేం గొడవలేదయా, న్యాయం మన పక్కే. త్వరగా చెప్పండి. అవతల ఊరు షూట్ అయిందే. చెప్పండి. చెప్తామండి. అక్కడ జరిగిన దానికి సాక్షులు మేమేనండి. అదే చెప్పారు కదా, జరిగిందేమిటో చెప్పు. అదేనండి, మేమిద్దరం కలిసి రాణిగారి కారులో వస్తున్నామండి. ఇతనండి ఆవిడ కారులో కాదు, నా రిచ్చాలో వస్తున్నారు. అదేనండి, కారులో వస్తున్నామండి. ఇతను రిచ్చట్టుకొచ్చి అడ్డం పెట్టేసాడండి. పైగా తాగున్నాడండి. అప్పుడు రానమ్మా బాబు రిచార్డు తీయి అని బతిమాలిందండి. అది అనకుండా అతను పాతరిచ్చి అతను ఎరగొట్టేసుకుని కారు మీద కొట్టేసి ఆ అమ్మాయి గుద్దేసిందని గొడవ మొదలెట్టాడండి. అడ్డొచ్చిన మమ్మల్ని కూడా కొట్టాడండి. అప్పుడు రానమ్మే హాస్పిటల్లో చేర్పించి మందులు కూడా ఇప్పించిందండి. అతను రాత్రి మా ఇంటికి వచ్చండి, డబ్బులు ఇస్తాను తన వైపు సాక్ష్యం చెప్పమన్నాడండి. నీతిగల మనుషులం కదండి, ఒప్పుకోలేదండి. ఆవేశపడకు బాబాయ్. ఆ అవతలు వీళ్ళకి రాత్రి ఏదో జాకేసి ఉంటుంది. సైలెన్స్. సాక్ష్యాధారాలను బట్టి రాజా తప్పు చేసినట్టుగా నిర్ధారించి కోర్టు వారు ఇతనికి 2000 రూపాయలు జరిమానా విధించడమైనది. బాబాయ్ ये क्या सीन है? అది కాదు. सब उल्टा पुल्टा आमिर हो गया. ఉల్టా పుల్టా అంటే ఇది కోర్టులో నాయన, ఇక్కడ సాక్ష్యాధారాలు ఉన్న వాళ్ళదే గెలుపు. నాకు చిన్న సాయం చేస్తావు? నువ్వు నిర్దోషమని నా అంతరాత్మకు తెలుసు. అంచేత నేను వేసిన 2000 రూపాయల ఫైన్ నేనే కట్టేస్తాను. ఇక నువ్వే మాట్లాడకు, నా మనశ్శాంతి కోసం నన్ను కట్టుకొని. ये क्या सीन है? సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. साइलेंस साइलेंस. ఈ లూజ్ గాడు ఇక్కడ ఉన్నాడేంటి? వీడితో డేంజరే.
ఆ పెళ్ళేంటి అంటుంది నిన్ను? నన్న ఆ. ఏ లేదు బాబాయ్, ఆ. వైట్ అండ్ వైట్ లో చాలా సూపర్ గా ఉన్నావు బావా. ఆ. ముద్దస్తనం ఉంది. అలాగన్నా ఆ. మరి నాకేంటి ఇటువైపు వస్తే చీపురు కట్ట తిరిగేసి కొడతాను అన్నట్టు వినపడింది. ఏంటి బాబాయ్, ఆ. నీకు అలా వినపడిందా? ఆ. మేము మాట్లాడుకుందంతా విన్నావు నువ్వు? ఆ. బాబాయ్ ఆ. నీ నోరు పేపర్ కంటే పవర్ఫుల్. నీకు దండ పెడతాను, ఈ మ్యాటర్ ఎక్కడ లీక్ చేయకే. ఇవి చేతులు కాదు కాళ్ళనుకో బాబాయ్. ఆ పిల్ల అంత బాగా నచ్చిందా నీకు? అదేంటి బాబాయ్, నచ్చకపోతే చీపురు కడత కొడతానన్న చిరునవ్వుతో ఎందుకు వస్తాను? బాబాయ్ నీకు విషయం తెలుసా? బావు నేను కూడా చూడకుండా మూతి మీద మీసం మలవలేదని ఎగతాళి చేస్తుంది బాబాయ్. ఎలా ములుస్తుంది నీకు? మీ తాతకి మేసం ఉందా? లేదు. మీ నాన్నకి మేసం ఉందా? మా నాన్నకు కూడా లేదు. నీకు మొలిస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? మీ నాన్నకు నువ్వు పుట్టలేదు అనుకుంటా. బాబాయ్ ఎంత మంచి మాట చెప్పావు బాబాయ్. నీది సామాన్యమైన బ్రెయిన్ కాదు బాబాయ్. బాబాయ్ నీకు దండం పెడతాను, ఎలాగైనా దాంతో పెళ్లి అయ్యే ప్లాన్ చెప్పు బాబాయ్. ప్లాన్లు ఐడియాలు రావాలంటే దానికి పెద్ద బిల్డప్ ఉండాలి. ఏంటి ఇంత బిల్డప్ కావాలా? లేకపోతే ఎంత, ఇంత అంత కాకపోతే ఎంత. అంతైతే ఓకే. ఏకటాకు పట్టరా. అలాగే. నీకేం భయం లేదు, ధైర్యంగా మనూరు వెళ్ళిపోతావు నాతో పట్రా. కాదన్న వాళ్ళ తలకాయలు తాటికాయలాగా టపటప కింద పడిపోతాయి. ఆయన సంగతి మీకు తెలీదు. నా సంగతి కూడా నీకు తెలీదు. అచ్చుబాటు రాలేదని రౌడీ జాన్ని వదిలేశాను గానీ నా ఎడం చేత బాంబులు వేసినప్పుడు ఎన్నిసార్లు నా చేతుల్లో పెళ్లి తెలుసా? నువ్వు బాంబులు వేసేవాడివా? మరేంటనుకున్నావు? టైంకి బాంబు పేలేదు కాదు కానీ అయ్యే కనుక కరెక్ట్ టైం పేలుంటే నాతో పాటు ఎంతమంది పోయి ఉండేవాళ్ళు. అవును, ఆయనకి ఏమైనా ఈక్నెస్ ఉన్నాయా? అతను చీట్ల పేక బాగా ఆడతాడని బామ్మ చెప్పింది. మరి ఇంకే దొరికిపోయాడు. ఫినిష్. చీట్ల బ్యాగ్ లో చిత్తు చేసి నిన్ను తీసుకెళ్తాను. కాకపోతే పాకాడటానికి పా చెప్పులే గాని జేబులో చిల్లి కావలేదు. నువ్వు పని చేయమ్మా, సరదాగా 4 గదులకి ప్యాకెట్లో అతను పని చెప్తాను. ఇది గాజులేనా? అబ్బే గాజులు కాదు బాబు, సెంట్రల్ జైల్లో కేడీలు కేసే బేడీలు. ఏ వ్యాపారం చేస్తున్నావు నువ్వు? తీసుకుని డబ్బులు కాకపోతే గీసుకొని చూడరాదా? ఇవి నీకు ఎక్కడవి? ఎక్కడవే? తాలూకా ఎస్ఐ పెళ్ళాన్ దగ్గర డిఎస్పీ కొట్టేసి కానిస్టేబుల్ తక్కువ రేటు కమ్మాడంట. వాడు నా కన్స్ట్రక్షన్ కమ్మాడు. నెత్తి మీద ఎంటుకలు ఉండి కానీ ఆలోచన లేదు అసలు. తీసుకుని డబ్బులే. అవతల అర్జెంట్ గా ప్యాకెట్ ఆడాలి. ప్యాకెట్ ఇవ్వ. ఉందిలే మంచి కాలం ముందు ముందునా అందరూ. ఏమండే తమరు నోటు కింద పడిపోయి తీసుకునే అలవాట్లేదు. నువ్వు ఉంచుకో. తమరిది బయటూరా? అవును అవును, ఈ ఊళ్ళో ప్యాకెట్ మొగోడే లేడా? భలేవారండి. అసలు మా ఊరు ప్యాకాడికి పెట్టింది పేరు. తమరు దయచేయండి. పదా. టీఠా టిటిటా ఠా 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 లా 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 డండ 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 డా డండ 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 డా డండ డండ సూపర్ ఐరన్ హ్యాండ్ తీసుకొచ్చాలే. డండ ప్యాకెట్ లో సీట్ ఇచ్చిన మనసు తెచ్చుకున్నావు. ఇదిగో 100. సీటుకు 100? ఈ 100 ఏంటి? ఇదే ఎమ్మెల్యే సీట్ అయినట్టయితే బస్తాలు బస్తాలు కట్టగట్టించుండేవాడిని. కూర్చో. బాబు ఆ డబ్బులని జేబులో సత్తుకోండి, పోతాయేమో. పిచ్చదవా, ఇదొక డబ్బా. ఈ మాత్రం డబ్బుతోటి మా మేనలుడు టుక్కు టుక్కు వెండి గోళీలు ఆడుకునేవాడు. అవును రే, ఈ ఊళ్ళో ఎవడో రాంబాబు అంట పెద్ద పుడింగి. నేను ఊళ్ళో లేని టైం చూసి మా యజమాని కూతుర్ని లేపుకొచ్చాడంట. ఆ టైంకి నేను ఊళ్ళో లేకపోబట్టి సరిపోయింది గాని ఉన్నట్టయితే ఆ రాంబాబు గారిని గాల్లోకి ఎగరేసి కింద పడకుండా గాల్లోనే ప్యాకెట్ మరి ఇప్పుడైనా వాడిని ఎందుకు వదిలేశారు సార్? ఏడి కనిపిస్తేగా నేను ఊళ్ళోకి అడుగు అడుగు పెడుతున్నానో తెలిసి దర్దల్లాడిపోతూ ఎక్కడో దాక్కున్నాడు. అయినా వదలను. నేను వాడిని వదలను. వాడి అంతు చూస్తాను. ఇప్పటికే ఈ చేత్తో 11 మద్దలు చేశాను. ఇంకొకటి చేశానంటే 12 అయిపోతాయి. లెక్క సరిగ్గా ఉంటది. అసలు రాంబాబుని ఇదివరకు ఎప్పుడైనా చూసారా సార్? ఏది చూడండి. ఆ చూకి తెలిపిన వాడికి 10,000 రూపాయలు పంపిస్తాను. ఆ 10,000 ఇటు ఇవ్వండి. చూపిస్తావా? మీరే నారి నారి మై డార్లింగ్ నారి, ఎక్కడున్నావే పిచ్చిమోవా? ఇక్కడున్నావా? ఏంటిది? నన్ను కొట్టండి, నా వంట సంగతి మీకు అర్థమై ఉంటుంది. నాకేమిటి, మా స్టాఫ్ మొత్తానికి అర్థమైంది. నువ్వు చేసిన చికెన్ బిర్యానీ తిని మా స్టాఫ్ అంతా కళ్ళు తేలేశారు. అబ్బాబాబా, నీ వంటే వంట. మీ ఆవిడ వంట మహాలక్ష్మిని మా స్టాఫ్ అంతా నన్ను ఎత్తేశారనుకో.
ఇక జన్మలో వాళ్ళ ఇంట్లో భోంచేరు. నీ బ్రెయినే బ్రెయిన్, అడగకుండానే బ్రెయిన్ కర్రీ కూడా చేసి పంపించావు. అందుకే ఇప్పుడు నా బ్రెయిన్ యూజ్ చేసి నీకేదో తెచ్చా. కొత్త చీర, మల్లె పూలు. అంతేకాదు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? బెడ్రూమ్ బెడ్రూమ్. జయ కృష్ణ ముకుంద మురారి. అమ్మా, నిన్ను నువ్వు చేసిన సహాయం జన్మలో మర్చిపోను. చాలా థ్యాంక్స్. ఇంద ఉంచు. ఎందుకమ్మా? ఎందుకేమిటి? నిన్ను హోటల్లో బిర్యానీ కొని తీసుకెళ్లి నా పరువు కాపాడావు కదా. బాలెటోరే, నేను ఎక్కడ కొనిచ్చానమ్మా? పక్కింటి రోజా కొనిచ్చింది. రోజానా? ఎవరా పిల్ల? ఆ అదిగో మేడమది పిల్ల. జయ కృష్ణ ముకుంద మురారి. కాంతం, ఇంకా అబ్బాయి రెడీ చేయలేదు. పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోంది. ఏమిటా కంగారు? తీసుకొస్తున్నా. పెళ్లి కల ఉట్టి పడుతోంది. కంగ్రాచులేషన్స్ మావయ్య. మావయ్య, పిల్ల అందంగా ఉంటుందా? నీకు సరైన జోడి నాన్న. ఫెంటాస్టిక్. నీలాగా ఎర్రగా ఉంటుందా? మూతి మాత్రం చాలా ఎర్రగా ఉంటుంది. ఓహో, పెదాలకి లిప్స్టిక్ రాసుకుంటుంది అనమాట. నువ్వు రారా. అలాగే. ఓం హనుమంతాయ నమః, ఓం అంగదాయ నమః, ఓం వాలి సుగ్రీవాయ నమః, ఓం వాలి భార్య తారాయ నమః, ఓం మావయ్య, హనుమంతాయ నమః, మంత్రులు గారింటి కోతు మంత్రాలు చదువుతున్నాడు. మాది ఆంజనేయ స్వామి గోత్రం అల్లుడు. సమరేక్షణాయ నమః, ఓం వినయాయ నమః, ఓం హిరణ్యవర్ణాభరణీయం సువర్ణరజతశ్యాం చంద్రాం హిరణ్మయీ. మంత్రులు గారు ఇంకా మంత్రాలు ఆపేసి పెళ్లి కూతురు తెమ్మని చెప్పండి. అమ్మా, పెళ్లి కూతుర్ని తీసుకురండి. ఇది పట్టుకోండి, ఇది పట్టుకోండి. ఓం ఆంజనేయాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం హనుమతే నమః, ఓం మారుతాత్మజాయ నమః, ఓం తత్వజ్ఞానప్రదాయకాయ నమః, ఓం సీతాదేవి ముద్రాప్రదాయకాయ నమః, ఓం అశోకవనికాక్షేత్రే నమః, ఓం సర్వరూపిణే నమః, ఓం సర్వభాయావిభంజనాయ నమః, ఓం లంకాదహనకారకాయ నమః, ఓం రాక్షసంహారాయ నమః, ఓం స్వరూపవతే నమః, ఓం గిరిరూపవతే నమః, ఓం శ్రీమాతర్యాయ నమః, ఓం సదమలేక్షణాయ నమః, ఓం విదురాయ నమః, ఓం వినయాధారాయ నమః, ఓం స్మితభాషిణే నమః. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా. నాకు ఈ పెళ్ళొద్దు. చేసుకో బాబు. నీ జాతకంలో అంగారికి దోషం ఉందట. ఈ పెళ్లి చేసుకుంటే ఆ దోషం పోతుందిరా. తర్వాత లక్షణంగా నీ పెళ్లి జరిపించవచ్చు. పెళ్లి జరుగుతుందా? అయితే చేసుకుంటా. తప్పకుండా జరుగుతుంది. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా. కట్టేనన్నా. Wish you happy married life. నీకు అంగారక దోషం పోయిందిరా. ఏ నీకు రంభలాంటి పెళ్ళం దొరుకుతుంది అంతే. ఏమైందిరా? ఏం లేదు, చిట్టిబాబు డిటెక్ట్ చేశాడు. నేను రాశాను. పూర్తిగా చదవలేదు. ఇంతలోకే యాక్సిడెంట్. బాబ్జీ గారు మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారు రమ్మంటున్నారు. అలాగే ప్రిన్సిపల్ గారా? నీకేం భయం లేదు, వెళ్ళి. మేమున్నావు, నువ్వు పో. ఇందాక కూడా నువ్వు ఉన్నావుగా, నువ్వు పదరా. చిట్టుబాబు, నువ్వు వెళ్ళి మన వాళ్ళందరినీ పోగు చెయ్యి. ఓకే. ఎలాగైనా సరే దాన్ని పొగరనొచ్చాలి. ఏం జరిగిందిరా? అదే సంజయ్ రిపోర్ట్ చేసిందిట. ప్రిన్సిపల్ గారు నన్ను సస్పెండ్ చేశారు. చెంపదెబ్బ కొట్టింది చాలక సస్పెండ్ చేయిస్తుంది. పద. డ్రైవర్, కారు కదలడానికి వీలేదు. ఏమిటి న్యూసెన్స్? దిగు కిందికి. ఎందుకు? దిగు ముందు, ఎందుకు చేసిన తర్వాత ఏ ఏమిటి? చేసిన బుద్ధి తక్కువ పనికి క్షమాపణ చెప్పాలి. ఏమిటో ఆ బుద్ధి తక్కువ పని? బాబ్జీని కొట్టడం. నాన్సెన్స్. వాడెవరు నన్ను ప్రేమించడానికి? ప్రేమించడానికి ప్రతి మనిషికి హక్కు ఉంది. వాడిష్టం వాడు ప్రేమించాడు. నా ఇష్టం నేను కొట్టాను. ఏం చేస్తారే? క్షమాపణ చెప్పిస్తా. అది మీ తరం కాదు. ఇంటికి వెళ్ళడం నీ తరం కాదు. డ్రైవర్, అమ్మా పిలిచారా? చూశావుగా, ఎప్పుడైనా క్షమాపణ చెప్పుకో. చచ్చినా చెప్పను. పోనీ నోటితో చెప్పలేకపోతే కాగితం మీద రాసివు. ఈ చూపులు మన దగ్గరేమీ పనిచేయవు. క్షమాపణ చెబితేనే కారు కదులుతుంది. రా, ఊరికి ఎందుకు ఆర్గ్యుమెంట్? సంధ్య, వీళ్ళతో ఎందుకు వచ్చిన గొడవ? నా మాట విని చెప్పేసి. మర్యాదగా చెప్పు.
క్షమించండి. అలా కాదు, పొరపాటైపోయింది క్షమించండి అని బాబ్జీతో చెప్పాలి. పొరపాటైపోయింది క్షమించండి బాబ్జీ గారు. ఓకే చాలా. అయ్యా ఇక కారు తోలమంటారా? ఇంకా పైన ఉన్నావా? తోలమంటారా? పోయి కాఫీ తాగు. బాబా భలేగా బుద్ధి చెప్పా బావా, భలేగా బుద్ధి చెప్పా బావా. Shakalaka talk to me, babe. Gabba gabba hot, beep beep beep. Da 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 low.